హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏకేహెచ్ క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నానండి. మీరు అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు వీడియోలో కలర్ పేపర్స్ని ఉపయోగించి డెకరేటివ్ ఫ్లవర్స్ని ఏ విధంగా మనం తయారు చేసుకోవాలో నేర్చుకుందామండి. ఈ ఫ్లవర్స్ని తయారు చేయడం చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. కొత్తగా నా ఛానల్ని చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆల్రెడీ నా ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళకి థ్యాంక్ యూ అండి. ఈ ఫ్లవర్ అయితే చాలా అంటే చాలా చక్కగా ఉంటుందండి. చాలా సింపుల్ కూడా. మీరు చాలా సింపుల్గా హెవీగా డెకరేషన్ చేసుకోవడానికి ఈ ఫ్లవర్స్ అయితే చాలా ఉపయోగపడతాయండి. మీరు తప్పకుండా ఈ ఫ్లవర్స్ నేర్చుకొని ఇంట్లో చిన్న చిన్న బర్త్డే పార్టీలు ఇలాంటి వాటన్నిటికీ మీరు చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. ఈ ఫ్లవర్ చేయాలంటే కావాల్సిన వస్తువులు నేను కలర్ పేపర్, కత్తెర, ఫెవికాల్ గమ్ అండి. మీకు నచ్చిన స్టోన్ ఏదైనా ఒకటి దగ్గర పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదామండి. మీకు నచ్చిన కలర్ పేపర్ని అయితే తీసుకొని ఈ విధంగా క్రాస్గా ఫోల్డ్ చేసి ఎక్స్ట్రా పేపర్ని అయితే కట్ చేసేసేయాలండి. నెక్స్ట్ చూడండి, క్రాస్లో ఫస్ట్ ఫోల్డింగ్ వేసాము, నెక్స్ట్ సెకండ్ ఫోల్డింగ్ మళ్ళీ క్రాస్లో వేసేసాము, మళ్ళీ థర్డ్ ఫోల్డింగ్ మళ్ళీ క్రాస్లో వేసాము, మళ్ళీ ఫోర్త్ ఫోల్డింగ్ క్రాస్లో వేసాం. అన్నీ క్రాస్లో వేసేయాలండి. ఫోల్డింగ్స్ అన్నీ 4 సార్లు దీన్ని మడత పెట్టాము, గుర్తుపెట్టుకోండి. ఈ పైన ఎక్స్ట్రా ఉన్న పేపర్ని అయితే మనం కట్ చేసేసుకుంటున్నామండి. నెక్స్ట్ చూడండి, ఇటు ఓపెన్స్, ఇటువైపు అంతా క్లోజ్ అండి. ఓపెన్స్ క్లోజ్ వైపు నుంచి ఓపెన్స్ వైపుకి మనం క్రాస్లో ఫ్లవర్ని కట్ చేసుకున్నట్లు ఒక సైడ్కి కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత మనం ఎక్కడైతే కత్తిరించడం ముగించామో అక్కడి నుంచి మనం క్రాస్లో లోపలికి చిన్న చిన్నగా కత్తిరించుకుంటూ డాట్స్ పెట్టుకుంటూ వెళ్ళాలండి. ఈ విధంగా మనం స్టార్టింగ్ వరకు కట్ చేసేసుకొని నెక్స్ట్ మనం దీన్ని ఓపెన్ చేయాలండి. ఓపెన్ చేసి పెటల్స్ని సరిగ్గా అనుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ ఈ విధంగా మనం పేపర్ మొత్తాన్ని ఓపెన్ చేసేయాలండి. ఓపెన్ చేసినప్పుడు ఇది ఒక ఫ్లవర్ లాగా ఒక ఫ్లవర్ లాగా ఒక పెటల్ లాగా వచ్చేసిద్దండి. ఓకే అండి, చూశారు కదా. ఇదే సైజు 2 తీసుకోవాలండి. సేమ్ సైజు 2 తీసుకోవాలి. తర్వాత నెక్స్ట్ సైజు 1, ఆ తర్వాత నెక్స్ట్ సైజు 1, అలా మనం మొత్తం 7 తీసుకోవాలండి. ఫస్ట్ 2 సేమ్ మెజర్మెంట్ తీసుకోవాలి, లాస్ట్ 2 సేమ్ మెజర్మెంట్ తీసుకోవాలి. తర్వాత నుంచి 3వ సైజు నుంచి 1 ఇంచు తగ్గించుకుంటూ తీసుకోవాలండి. ఈ విధంగా అయితే మనం 7 కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. చెప్పాను కదండి, లాస్ట్ 2 ఈక్వల్ మెజర్మెంట్ ఉండాలి, ఫస్ట్ 2 ఈక్వల్ మెజర్మెంట్ ఉండాలి. 7 4 పోతే ఇంక 3 ఉంటాయి. ఈ 3 కూడా 1 ఇంచు 1.5 ఇంచు తగ్గించేసి ఫస్ట్ తీసుకున్న పేపర్ కంటే 3 రకాల మెజర్మెంట్ పెట్టి ఫ్లవర్ కట్ చేసుకోవాలండి. చూశారు కదండి. ఇప్పుడు ఫ్లవర్ ఫార్మేషన్ చూపిస్తాను. ఫస్ట్ ఒకదాన్ని తీసుకొని గమ్ము రాసేసుకొని నెక్స్ట్ ఇంకొక దాన్ని తీసుకొని పెటల్స్కి మధ్యలో వచ్చేటట్లు అరేంజ్ చేసుకోవాలండి. నెక్స్ట్ సైజ్ తీసుకోవాలి. చూడండి, 1 ఇంచ్ తేడాతో ఇది కట్ చేశాను. ఇప్పటికి 3 అయినాయి అండి. నెక్స్ట్ ఇంకొక 1 ఇంచ్ తేడాతో దీన్ని కట్ చేశానండి, 4. నెక్స్ట్ ఇక్కడ 1.5 ఇంచ్ తేడాతో కట్ చేశానండి, 5. ఇక్కడికి 5 అయినాయి. నెక్స్ట్ 6, 7 2 ఈక్వల్ సైజ్తో కట్ చేసుకోవాలండి. 2 ఈక్వల్ సైజ్ అండి. లాస్ట్ది కూడా 1 ఇంచ్ తగ్గించేసి 2 ఈక్వల్ లెంత్లో చేశానండి. అయిపోయింది. నెక్స్ట్ మీ దగ్గర ఉన్న స్టోన్ని ఏదైనా కానీ పర్వాలేదు, ఒక స్టోన్ అయితే గమ్ రాసేసి స్టిక్ చేసేసుకోవాలండి. అంతేనండి, ఈజీ. చాలా సింపుల్గా, చాలా ఈజీగా, చాలా ఫాస్ట్గా ఈ ఫ్లవర్ అయితే అయిపోతుందండి. కానీ చూస్తానికి డెకరేషన్లో గ్రాండ్ లుకింగ్ ఉంటుందండి. మీరు కూడా ఈ ఫ్లవర్స్ని అయితే తయారు చేసుకోండి. నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఒక లైక్ కొట్టడం వల్ల నాకు 10 మందికి వీడియో రీచ్ అవుతుందండి. లైక్ కొట్టడం అయితే మర్చిపోవద్దండి. ఆల్రెడీ నా ఛానల్ని చూసేవాళ్ళు, ఫాలో అయ్యేవాళ్ళు థ్యాంక్ యూ అండి. ఈ ఫ్లవర్ని అయితే నాకైతే చాలా బాగా నచ్చినాయండి. నా కెమెరాలో లైటింగ్ సరిగ్గా లేక ఇలా డల్గా కనిపిస్తుంది, కానీ విడిగా అయితే ఈ ఫ్లవర్స్ చాలా అంటే చాలా బాగున్నాయండి. మీరందరూ ట్రై చేయండి, కొంతమందికి షేర్ చేయండి. తెలియని వాళ్ళు కూడా చూసి నేర్చుకుంటారు, ఉపయోగించుకోండి. రేపు మరి ఒక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి. బాయ్ ఫ్రెండ్స్.